నమస్తే, వెల్కమ్ టు డివై న్యూస్. నేను కేవీ. ముందుగా హెడ్లైన్స్. భారత జాతిపిత మహాత్మా గాంధీ 156వ జయంతి సందర్భంగా హైదరాబాద్ కొండాపూర్లోని చంద్ర రాజరాజేశ్వరరావు ఫౌండేషన్లో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. సిఆర్ ఫౌండేషన్ గౌరవాధ్యక్షుడు డాక్టర్ కె నారాయణ మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్ర రాజేశ్వరరావు ఆకాంక్షలకు అనుగుణంగా 1999 అక్టోబర్ 2వ తేదీన సిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజకీయాలకు అతీతంగా మహాత్మా గాంధీ జయంతి నాడు వృద్ధాశ్రమం ప్రారంభించుకొని నేటికి 26 సంవత్సరాలైందని గుర్తు చేసుకున్నారు. అహింసను ప్రోత్సహించిన మహాత్మా గాంధీని హత్య చేసిన గాడ్సేను కొన్ని జాతీయ పార్టీలు పొగుడుతున్నాయని, ఆ పార్టీల వైఖరిని ఖండించారు. చంద్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాలుగా నడుస్తున్న వృద్ధాశ్రమ సేవలను చూసి గుంటూరు వాస్తవ్యులు చేబ్రోలు నాగేశ్వరరావు గుంటూరు పట్టణ సమీపంలో తమ విలువైన 4 ఎకరాల భూమిని సిఆర్ ఫౌండేషన్కు విరాళంగా ఇచ్చి రిజిస్ట్రేషన్ చేశారని తెలిపారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ స్థలంలో వృద్ధాశ్రమాన్ని నిర్మించాలని, వారి కోరికను త్వరలో కార్యరూపం దాలుస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా చంద్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో నివసిస్తున్న సీనియర్ ఆశ్రమ వాసులు 90 ఏళ్లు దాటిన వారికి ఫౌండేషన్ తరఫున గౌరవ అధ్యక్షులు డాక్టర్ కె నారాయణ ఫౌండేషన్ తరఫున జ్ఞాపికలను అందజేశారు. శతాధిక వృద్ధుడు, స్వాతంత్ర సమరయోధుడు అయిన యడమ రామరెడ్డి, సీనియర్ పాత్రికేయులు ఏబీకే ప్రసాద్, కంచిబోట్ల సుబ్బలక్ష్మి, బి వేణుగోపాల్, సుమిత్రా చౌదరి, జయప్రభన్, ప్రధాంబ, ముఖ్య గురువయ్య, వైదేవి, బి సంపూర్ణమ్మ గార్లకు ప్రదానం చేశారు. సమావేశానికి రాలేని వృద్ధులు డాక్టర్ పి సరస్వతి, పర్వతనేని లీలా కుమారులకి వారి గదులకు వెళ్లి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా సన్మానితులు మాట్లాడుతూ ఈ వృద్ధాశ్రమంలో నివసిస్తున్నందువల్ల తాము ఆయురారోగ్యాలతో ఉన్నామని, తమ జీవితకాలం పెరుగుతుందని, ఫౌండేషన్ అందిస్తున్న సేవలను స్మరిస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటీవల కాలంలో కొద్దిపాటి అనారోగ్యానికి గురై కోలుకుంటున్న సిపిఐ సీనియర్లు శ్రీమతి 5 కళ్ళు అరుణకుమారి, ఐఎస్ రాజుగార్లను వారి గదులకు వెళ్లి పరామర్శించారు. ఫౌండేషన్ ట్రెజరర్, వృద్ధాశ్రమ డైరెక్టర్ వి చెన్నకేశవరావు సభకు అధ్యక్షత వహించారు. ఫౌండేషన్ కార్యదర్శి, శాసన మండలి మాజీ సభ్యుడు పిజె చంద్రశేఖరరావు, నీలం రాజశేఖర రెడ్డి, రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ టి సురేష్, వృద్ధాశ్రమ కమిటీ సభ్యులు తమ్మారెడ్డి, తానియా, డాక్టర్ ఎం గోపీచంద్, ఎన్ రాజేంద్రరావు, రిటైర్డ్ సైంటిస్ట్ మల్లంపాటి వెంకటేశ్వరరావు, హోమ్ మేనేజర్ శ్రీనివాస్, వృద్ధాశ్రమ వాసులు తదితరులు పాల్గొన్నారు. గాంధీ దేశంతా చూస్తున్నాం. జాతిపితగా చూసేటువంటి తరుణంలోనే ఆయన చంపిన గాడ్సేని కూడా దేవుడిగా పూజించాలని ప్రయత్నిస్తున్నారు. కేంద్రం గాడ్సేని పొగుడుతున్నారు. ఇది విచిత్రం. గాడ్సేని చంపిన వాళ్ళని పొగిడేటువంటి స్థాయికి మన జాతీయ స్థాయి ఇది వచ్చే విచారకరం. అయినా ఎన్ని చేసినా త్యాగం చేసేవాళ్ళు మర్చిపోరు. కానీ ఇలాంటి వాళ్ళని కించపరచని ప్రయత్నిస్తే మనం కించపరచుకోవడం తప్ప గాంధీని కించపరచడం సాధ్యం కాదు. ఆ విషయంలో రాజీనామా కొంతమంది సంకుచిత దృక్పథం చేయొచ్చు, కానీ సాధ్యం కాదు. ఈ సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ సిఆర్ ఫౌండేషన్ మీకు అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో అన్ని సక్రమ పద్ధతిగే పద్ధతుల్లో ఈ సంస్థ ఉంటుందని మీకు హామీ ఇస్తా సెలవు తీసుకుంటాం. గుంటూరులో మనకు స్థలం వేసేటువంటి దాత చేబ్రోలు నాగేశ్వరరావు. ఆయన కోరేది ఒకటే, ఈ సంస్థ పైన వాళ్ళ అమ్మ నాన్న ఫోటో కావాలి అడిగాడు. సిఆర్ ఫౌండేషన్ మెయిన్ ఫోటో ఉంటుంది. తర్వాత మిగతా మీ పేరెంట్స్ మీ అమ్మ నాన్న ఫోటోలు పెట్టచ్చు. లోపలికి ఏదో ట్రస్ట్ పెట్టాలంటే కూడా పెట్టుకోవచ్చు అని చెప్తాం. ఆయన ఒప్పుకున్న దానికి చివరిలో ఆయన ఒక హామీ అడిగేది ఏంటంటే, మేము భార్యాభర్తలు ఇబ్బంది పడినప్పుడు మేము మా బంధువులు తిరిగిపోం, అది మీరు బాధ్యత తీసుకుంటారని అడిగారు. తప్పనిసరిగా తీసుకుంటాం. మీ ఇద్దరిని చివరిగా కాపాడే బాధ్యత మా సంవత్సరానికి హామీ ఇచ్చి రాసి కూడా ఇచ్చేశారు. లెటర్ రాసి హామీ పత్రంగా ఇచ్చారు.
తీసుకెట్టుకున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఒక ఆత్మధైర్యం కల్పించాల్సి వచ్చింది. బంధువుల కన్నా సంస్థ మీద వాళ్ళకి గుర్తున్న బాధ్యత అర్థమైంది. అలా సంస్థ మేము తీసుకుంటాం, చివరి వరకు మీ ఇద్దరి యోగక్షేమాలు చూసుకుంటామని చెప్పేసి హామీ ఇచ్చారు. వాళ్ళ సంవత్సరాలు వాళ్ళ బంధువులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళ ఫ్రెండ్స్ బంధువులు ఉన్నారు. తర్వాత అప్పటికప్పుడు రాసి లెటర్ పెట్టాలని సంతకం పెట్టి వారికి ఇచ్చారు. వెరీ హ్యాపీ. నాకు అవకాశం వచ్చింటే నేను గర్వపడుతున్నా. బిగ్ ఒకటి ముందుగా స్వాతంత్ర సమరయోధులు, నేను చెప్తాను. స్వాతంత్ర సమరయోధులు రామిరెడ్డి గారు, ఆయన 101 years, అందుకని వారు 101 years. ఆయన వస్తాడు. కూర్చో, పైసలు అయిపోయాక కూర్చో, పైసలు అయిపోయాక మాట్లాడుతున్నాను. తదుపరి ఈ ఆశ్రమంలో సీనియర్ ఎంపీకే ప్రసాద్ గారు సంవత్సరాలుగా ఉన్నారు, కానీ ఆయన రూమ్లో వెళ్ళి ఇద్దాము. ఆ తదుపరి సుబ్బలక్ష్మి గారు రాలేదా? సుబ్బలక్ష్మి గారు, ఆమె రాలేని వాళ్ళకి మేము రూమ్లన్నీ తెలిపిస్తాం. తదుపరి వేణుగోపాల్ గారు, సీనియర్ మోస్ట్ ఇక్కడ. అట్టే కూర్చోండి. శ్రీమతి సుమిత్ర చౌదరి గారు, అక్కడే ఉండు, నేను వస్తా. ఇప్పుడు ఎంత వయసు? జీబీ జయప్రదమ్మ గారు, అట్లా అక్కడే ఉండమ్మా, నేను వస్తా. గురవయ్య గారు, 93 ఏళ్ళు ఆయన. వారి అబ్బాయి ఇక్కడ మేనేజర్గా కూడా పనిచేశారు. కృష్ణారావు మేనేజర్ కూడా పనిచేశారు. సంపూర్ణమ్మ గారు రూమ్కి వెళ్ళి ఇద్దాం. నెక్స్ట్ రూమేనా?